హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. ఇవాళ మన స్పెషల్ బొంబాయి రవ్వ ఉప్మా. సూజీ రవ్వ అంటారే అదేనండి. బొంబాయి రవ్వ ఉప్మా చేయడం కూడా ఒక కళ అంటారా? అవునండి, అవును, అందరూ చేస్తూ ఉంటారు. కానీ నా టిప్స్ ఫాలో అయితే చేస్తే ఉప్మా అంటే భయపడే వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఆ టిప్స్ ఏదో చూసేద్దామా మరి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేయండి. అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి సిమ్ కానీ ఆరు మీడియం ఫ్లేమ్ మీద దగ్గరుండి చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి. అలా వేయించిన రవ్వని తీసి పక్కన పెట్టాలి. అదే బాండిల్లో మనం ఓ పెద్ద గరిటె నూనె వేయండి. అలానే 1 స్పూన్ నెయ్యి కూడా వేయండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కావాలంటే కొంచెం ఇంకో ½ స్పూన్ ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేస్తే భలే టేస్ట్గా ఉంటాయండి. కాబట్టి వేరుశనగపప్పు కూడా వేయండి. వేరుశనగపప్పు వేస్తే కొంచెం కలర్ మారుతుందని నేను వేరుశనగపప్పు వేయలేదు. శనగపప్పు వేసి తర్వాత కరివేపాకు వేసేస్తాయండి. పప్పులు చక్కగా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయని సన్నగా స్లైసెస్ కోసి వేసేద్దాం. 5-6 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసి చక్కగా వేగుతూ ఉంటాయండి. అంతలోకి మనం చిన్న పని చేయాలి. పక్కన ఒక గిన్నెలో 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ పోసేసుకొని మెజర్మెంట్ కంపల్సరీ అండి. స్టవ్ మీద పెట్టేసేసి అవి కొంచెం వేడి చేసేద్దాం. అంతలోకి మనం ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటాయి. అలానే 1/2 ఇంచ్ అల్లాన్ని తురిమేసేసి ఆ ముక్కలు వేసేసేయండి ఈ ఉల్లిపాయల్లో. అవి కూడా చక్కగా వేగిన తర్వాత మరీ ఎర్రగా అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తే చాలు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి వేడి నీళ్ళని తీసుకొని వచ్చి ఈ ఉల్లిపాయల్లో పోసేద్దాం. పోసిన తర్వాత అవి కొంచెం కడిపిల్లాడిన తర్వాత మనం వేగినటువంటి రవ్వ ఉంది కదా, అది తీసుకొని వచ్చి చక్కగా స్లోగా నిదానంగా గరిటెతో తిప్పుతూ నీళ్ళని ఆ రవ్వని యాడ్ చేసేద్దాం. ఉండలు కట్టుకోకుండా చక్కగా కలపండి. కావాలనుకుంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 5 నుంచి 7 నిమిషాల మధ్యలో అది కొంచెం దగ్గర పడుతుంది. అలా దగ్గర పడిన ఉప్మాలో అప్పటికప్పుడు మిరియాలు ఒక 5-6 మిరియాలని కచ్చాబచ్చాగా మిక్సీ జార్లో వేసుకొని వచ్చి దాంట్లో యాడ్ చేయండి. ఇది అందరు చేయరండి, ఇదేనండి ఇంకో టిప్పు. అలానే దాంతోపాటు ఒక పెద్ద స్పూను నెయ్యిని యాడ్ చేయాలి. ఇలా మిరియాలు నెయ్యిని ఫైనల్గా టచ్ చేసేసి చక్కగా కలపండి. ఒక 2 నిమిషాలు ఉంచితే చాలండి. ఇంకా మీకు నీళ్ళు అనిపించింది అనుకోండి, ఇంకో 2 నిమిషాలు ఉంచండి. కొంచెం మరీ గట్టిగా కూడదు, మరీ పలచగా కూడదు. నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు ఉంచేస్తే చక్కగా మనకి చేతికి అంటుకోకుండా, చూడండి గరిటె పెట్టినా కానీ అంటుకోదు. ఇట్లా గరిటెకి అంటుకోకుండా, చేతికి అంటుకోకుండా చాలా బాగుంటుంది. అసలు నోట్లో వేస్తే కరిగిపోతుందండి. అసలు నోట్లో వేసుకొని నమిలామా మింగామా తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. భలే మంచి అరోమా కూడా వస్తూ ఉంటుందండి. దీంట్లో జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ముందు. అలానే మిరియాల పొడి కూడా వేస్తాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉప్మా చేశారనుకోండి, అడిగి మరీ చేయించుకుంటారండి ఎవరైనా సరే. ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఉప్మా చేసి పెట్టచ్చు ఈ విధంగా. అంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చిందా? అయితే నా వీడియోస్ చూసే ముందు ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. లైక్ కొట్టండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అనుకోండి ఆల్ ఆప్షన్ వస్తుంది. అదే క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.